సో చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా అండి. ఎందుకంటే నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ సర్వీస్ తీసుకున్న ఒక క్యాండిడేట్ జాబ్ తెచ్చుకున్నాడు. అది కూడా ఫ్రెషర్గా అండి. మరి జాబ్ రోల్ అంటారా, అది అతను తీసుకుందేమో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్గా తీసుకున్నారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్గా ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ సర్వీస్ అయితే తీసుకున్నారు. బట్ అతనికి వచ్చిన జాబ్ రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ రోల్ వచ్చింది. అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు. అది కూడా ఒక మంచి కంపెనీ అండి. ఫ్రెషర్గా ప్యాకేజ్ ఎంత వచ్చిందంటే 4.2 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలండి. అది కూడా మీకు డౌట్ రావచ్చు, ఏ ఇయర్ పాస్ అవుట్, రీసెంట్ గ్రాడ్యుయేటా అంటే 2024 కాదండి, 2022 బ్యాచ్. 2022 బ్యాచ్కి ఫ్రెషర్గా తీసుకున్నారు. అతను మన దగ్గర జాయిన్ అయినప్పుడు అసలు అతనికి ఏం తెలియదండి. ఫ్రెషర్గా ఎంత నాలెడ్జ్ ఉంటుందో మనందరికీ తెలిసింది. ఈవెన్ మనమైనా ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకేం తెలియదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ కూడా సరిగ్గా తెలియదు. బట్ మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ అతనికి కాన్ఫిడెన్స్ తెప్పించాం అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు అండ్ జాబ్ తెచ్చుకున్నారు. సో అందుకే చెప్తున్నాను, అద్భుతాలు జరుగుతాయండి. ఒక్కోసారి ఏం తెలియకపోయినా కూడా, ఏం నాలెడ్జ్ లేకపోయినా కూడా జాబ్స్ వస్తాయి. ఫ్రెషర్గా జాబ్స్ వస్తున్నాయి. ట్రై చేస్తూ ఉండండి. ఫ్రెషర్గా కూడా జాబ్స్ వస్తున్నాయి 2022 బ్యాచ్ వాళ్ళకు కూడా. అందుకే చెప్తున్నాను, కొంతమైన నాలెడ్జ్ ఉంటే మీకు ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎవరికి తెలియదండి. బట్ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అందుకే ఫ్రెషర్స్కి అందరికి నేను రికమెండ్ చేసేది, కొంతైనా మినిమం నాలెడ్జ్ కానీ ఉంటే జాబ్స్ వస్తాయి. ట్రై చేయండి. ఓకే, నాకు అసలు రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావట్లేదు, నాకు అసలు కాల్సే రావట్లేదు అనుకోవద్దండి. ఇతను కూడా చాలా స్ట్రగుల్ అయితేనే జాబ్ వచ్చింది చివరికి. ఓకే, సో అందుకే మీరు కూడా ట్రై చేస్తూ ఉండి జాబ్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.